మరి సపోర్ట్లు కొట్టరా? అర్థమైందా నేను చెప్పింది? డౌట్ ఉందా ఏమన్నా? ఇగో ఒక విషయం చెప్పాను అక్క, నేను గత 10 ఏళ్లలో తెలంగాణ వచ్చినప్పుడు సార్ ఏమన్నాడు, కేసీఆర్ సారు, ఇగో మనం ఇబ్బందిలో ఉన్నాం, 1000 రూపాయలు పెన్షన్ పెట్టుకుందాం అని చెప్పింది. చెప్పినట్టు 1000 రూపాయలు 5 ఏళ్ళు ఇచ్చినా ఇవ్వలేదు. ఇచ్చినాక ఏమన్నాడు, సరే ఇప్పుడు కొద్దిగా పచ్చబడ్డం, మనం బాగానే ఉన్నాము, 1000 కాదు 2000 ఇస్తా అన్నాడు. మళ్ళా 2000 టెన్షన్ 5 ఏళ్ళు ఇచ్చిందా లేదా? అందుకే ఇప్పుడు మళ్ళీ అదే మనిషి, అదే కేసీఆర్ గారు ఏం చెప్తున్నారు, ఇప్పటిదాకా 2000 చేసుకున్నాం, మనం ఇంకొంచెం మంచిగా అయినాం, దీన్ని పెంచుకుందాం, మనం మొదలు 3000 చేసుకుందాం, తర్వాత 5000 చేసుకుందాం అని చెప్తున్నారు. మరి నమ్మకంగా 10 ఏళ్ళు ఇచ్చిన ఆయన నమ్ముదామా, లేకపోతే నిన్న మొన్న కొత్తగా వచ్చి ముచ్చట్లు చెప్పేటోళ్ళని నమ్ముదామా? అది ఒక్కసారి మీరు ఆలోచించాలి. అవునా కాదా? అర్థమైందా? అర్థమైన సపోర్ట్లు కొట్టకపోతే ఎట్లా? అవునా కాదా? ఇక అట్లనే ఇంకొక ముచ్చట, ఇది మా ఆడబిడ్డలు చెప్పాలి, మగపిల్లలు ఏం చెప్పొద్దు. ఇలా గ్యాస్ సిలిండర్ ధర ఎంత ఉందమ్మా? 1200. ఎంత ఉందమ్మా? 1200. 5 ఏళ్ల కింద ఎంత ఉండే? 10 ఏళ్ల కింద ఎంత ఉండే? 400. అయితే ఈ 10 ఏళ్లలో మోడీ గారితో కొట్లాడినాం మనం, మన చేతిలో లేదు గ్యాస్ సిలిండర్ ధర. ఈ 10 ఏళ్లు మోడీ గారితో కొట్లాడినాం, అరే తగ్గేవే బాబు ధర, పేదవాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మేము 2000 పెన్షన్ ఇస్తే నువ్వు 1200 నీ సిలిండర్కే పెట్టబడుతుంది, తగ్గి అని అడిగినాం. 10 ఏళ్లు కొట్లాడినాం, ఆయన తగ్గలే. ఇక కేసీఆర్ గారు తిక్క మనిషి, మీకు తెలుసు కదా, అవునా కాదా? తిక్క మనిషి, మొండి పట్టు. ఆయనతో ఏం చేసిండు ఆయన, ఇక నువ్వు వినవు బాబు మా మాట అని చెప్పి, ఈసారి సంజయ్ నన్ను గెలిపియండి మీరు, ఈసారి మళ్ళీ కేసీఆర్ గారిని అధికారంలోకి తీసుకురండి, మన సిలిండర్ 400 రూపాయలకే కేసీఆర్ గారు ఇవ్వబోతాయి. ఇక మరి తుక్కు అవుతుంది కదా 800. 400 సార్ కడితే 800 ఎవరు కట్టాలి? మళ్ళీ 400 మీరు కడితే 800 ఎవరు కట్టాలి? ఆ 800 కూడా కేసీఆర్ గారే మోడీ గారికి కడతారు. కాకపోతే మీరు యాద్ చేసుకోండి, మీ తరఫున 800 కేసీఆర్ గారు మోడీ గారికి కడుతున్నారు అన్న విషయం దయచేసి గుర్తుపెట్టుకోండి అని మీకు తెలియజేస్తూ